హాయ్ నమస్తే. ఈరోజు మన రెసిపీ ఆనియన్స్ ఎగ్ కర్రీ. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోరూరుతోంది కదా, లేట్ ఎందుకు, ట్రై చేద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి బాగా కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటోను వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఎగ్స్ను ఘాట్లు పెట్టుకొని మీ ఇష్టం ఉన్న ఎగ్స్ వేసుకోవచ్చండి. ఆనియన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మన ఎగ్ ఫ్రై రెడీ అయినట్లే. ఓకే, బాయ్.